టెర్రస్ ఎక్కి జాక్కున్నారట సార్, మీ వేధింపులు భరించలేక మీరు చంపుతా అని తిరుగుతా అంటే మీరు తోపు ఆఫీసరు, మీరు వస్తే అన్ని సెట్ చేస్తారు. మీరు పిల్లల్ని ఇష్టం ఉన్నట్టు కొట్టడానికి హక్కు ఎక్కడి సార్? మీకు పోలీస్ లేదా సార్? తల్లిదండ్రులు లేరా? చంపి డెడ్ బాడీ ఆడ పెడితే మళ్ళీ 2 వారాల తర్వాత సెకండ్ సండే ఎప్పుడు వస్తే అప్పుడు రమ్మంటారా? మీరు పిల్లలకి ఏం చెప్తారు? లేకపోతే ఆ పిల్లల్ని కూడా మీరు కొట్టి చంపుతారు కదా. ఇలా నువ్వు వచ్చిన 20 రోజుల తర్వాత ఇది జరుగుతుందని ఎట్లా అనుకుంటారు సార్? టీసీ తీసుకొని వెళ్ళిపోండి కావాలంటే. మా అబ్బాయి ఇలా చదువుకుంటాడు సార్, నేను ఊరెళ్తున్నా, మా బాబుకు ఫ్రూట్స్ ఇవ్వడం కోసం నేను ఇక్కడికి వచ్చిన. ఓకేనా, ఇక్కడ ఇచ్చేసి నేను వెళ్ళిపోతా. మా అబ్బాయి విలువండి. పర్మిషన్ దీనికి ఇవ్వడానికి పర్మిషన్ కాదా? సరే సార్, నాకు ఇప్పుడు మీ నంబర్స్ ఎవరి నాకు తెలియదు. మీరు కొత్త స్టాఫ్ వాళ్ళు వచ్చిండ్రు, మీరు లోపలికి పంపిస్తారు. నంబర్స్ ఎవరు ఇస్తారు సార్? రోజు రండి, సండే పేరెంట్స్ వచ్చి కలిసేది లేదు. ఎవరిని అడగాలి? కెమెరా ఉందా? కెమెరా ఉందా? ఈ విద్యార్థి లక్షడ్పేట్ మహాత్మా జ్యోతిరావు పూలేలో ఇంటర్మీడియట్ చదువుతున్నాడు. ఈయన పేరు రాగంశెట్టి శివకృష్ణ. ఈయనను అక్కడ ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్గా ఉన్నటువంటి రోనాల్డ్ కిరణ్ 2 రోజుల క్రితం తీవ్రంగా కొట్టి గాయపరచడం జరిగింది. ఆయనకు తీవ్రంగా రక్తం కూడా గారింది. వెనకాల వీపు మొత్తం కమిలిపోయింది, తొడలు కూడా కమిలిపోయినాయి. దీనికి సంబంధించి ఈ ఇష్యూ తల్లిదండ్రులకు తెలిసినాక తల్లిదండ్రులు కూడా విద్యార్థిని చూద్దామని చెప్పి మొన్న ఆదివారం రోజు పోతే కూడా విద్యార్థి తల్లిదండ్రులను కూడా లోపల రానియకుండా ప్రిన్సిపల్ అడ్డుకున్నారు. విద్యార్థుల తల్లిదండ్రుల పట్ల ప్రిన్సిపల్ ఒక రౌడీలాగా బిహేవ్ చేసింది. ఇప్పుడు మన దగ్గర విజువల్స్ ఉన్నాయి. తల్లిదండ్రులు విద్యార్థులను కలుద్దామని పోతే అంటే అప్పటికే ఈ విద్యార్థిని కొట్టినట్లు వీళ్ళకి సమాచారం అందింది. తీవ్రంగా రక్తం గారి సొమ్మసిల్లి పడిపోయిండు, పరిస్థితి విషమంగా ఉంది నీ కొడుకు అని చెప్పి వాళ్ళకి తెలిసినాక వీళ్ళు తెల్లారి హాస్టల్కి వెళ్ళి చూసే ప్రయత్నం చేయగా హాస్టల్లో కూడా రాకుండా ఈ ప్రిన్సిపల్ అడ్డుకున్నాడు. ఆయన బిహేవియర్ చూస్తే నిజంగా కూడా ఆయన ఒక రౌడీ షీటర్ లాగానే బిహేవ్ చేసింది తల్లిదండ్రులతో. తల్లిదండ్రులను కూడా ఒక దొంగల తీరు ఆయన సెల్లో చిత్రీకరిస్తూ ఇబ్బందులకు గురి చేసిండు. తొడల మీద కొడితే తొడలు పూర్తిగా కూడా కమిలిపోయినాయి, వీపంతా కూడా ఎర్రబడ్డది మొత్తం. ఆయన దాడికి విద్యార్థి కూడా తీవ్రంగా రక్తం గారిందట. విద్యార్థి ఆయన దెబ్బలకు ఈయన ప్రిన్సిపల్ రోనాల్డ్ కిరణ్తో పాటు వైస్ ప్రిన్సిపల్ సాగర్ ఇద్దరు కలిసి కూడా తీవ్రంగా గాయపరచడం జరిగిందట. అసలు ఎందుకు కొట్టిరు ఏంది అనేది పూర్తి వివరాలు విద్యార్థిని అడిగి తెలుసుకున్న ప్రయత్నం చేద్దాం. సార్ మధ్యాహ్నం మమ్మల్ని పిలిచిరు సార్, కిందికి వచ్చినాం. పేరెంట్స్ వచ్చి పిలిచి కిందికి వచ్చినాం. అటెండెంట్ బయటికి వెళ్ళి కొట్టింది సార్ ప్రిన్సిపల్ ఛాంబర్లోకి వెళ్ళి. అయితే ఏమైందంటే అడిగిండు సార్, ఉండబుద్ధి అయితే పోబుద్ధి అయితే అని అడిగిండు. అయితే మేమేమన్నా ఉండబుద్ధి అయితే సార్ ఏమైంది సార్ అంటే, ఏమైందిరా లమ్మిడి కొడుకు అన్నాడు సార్. అన్నాడు వైస్ ప్రిన్సిపల్ సాగర్ సార్ ప్రిన్సిపల్ రొనాల్డ్ సార్ ఇద్దరు చెర్రెండు కట్టెలు పట్టుకోండి సార్ కొట్టిల్లు సార్, బాగా కొట్టిల్లు. మినిమం మీ లోపల డోర్ పెట్టిల్లు, మీరు 20 నిమిషాలు సార్ నాన్ స్టాప్ కొట్టిల్లు. నా ఏలుకు దెబ్బ తాకి సార్ మొత్తం పలిగిపోయింది, చిగురు మొత్తం పలిగేసరికి ఏమైంది, ఆఫీస్ రూమ్లో మొత్తం బ్లడ్ పడ్డది సార్. పడేసరికి కడకొచ్చుకోపో అన్నాడు. బ్లడ్ వెళ్తాను సార్ కడకొచ్చుకోపో అని కడకొచ్చుకున్నా. వచ్చిన వాళ్ళు మళ్ళీ సార్ ఇద్దరు తగిలి సార్, ఒకసారి మెడల మీద కొట్టుడు, ఒకసారి ఏమో గుద్దుడు కొట్టుడు. నాకు మస్తు బాగా అనిపించింది సార్. కట్టెలు గుంజుకొని సార్ ఎందుకు కొడతారు సార్ అని అడిగితే, నీకు ఎప్పుడు ఆరసాలే, నువ్వు మొత్తం మాఫియా గ్యాంగ్ని మెయింటైన్ చేస్తాను, మొత్తం బాడీ బిల్డర్ లెక్క వెనకేసుకొని తిరుగుతాను అని చెప్పింది సార్. పెట్టెల వరకు కొడతానంటే నా పెట్టె కూడా వలిగింది సార్ అని చెప్పినా కానీ, నువ్వే పెద్ద బద్మాషి అని నీదికి ఇంకనా, నువ్వు బయటకు పోతానమాట మొత్తం సార్ లేని పుట్టించుకుంటూ కొట్టింది సార్. నాకు అర్థమైంది సార్. అప్పుడు నాకు ఉండబుద్ధి వాళ్ళు చెప్పిన సార్ నేను వెళ్ళిపోతే సార్ అని చెప్పిన. మళ్ళీ నైట్ వస్తానండి సార్, పొంగ కూడా చెప్పిండు నైట్ వస్తా అని చెప్పిండు సార్. కాలు మొక్కింది సార్, కొట్టకులు సార్ అని కాలు మొక్కిన బ్లడ్ వెళ్ళంగా నేను కింద పడేది సార్. కడుపులో దాని సార్ లూజ్ మోషన్ అయినాయి సార్, బాగా కడుపుని వచ్చారు. ఏం చేసిన నైట్ మళ్ళీ వస్తానని బాగా భయమైంది సార్. నాకు దడ పుట్టింది మొత్తం. ఎప్పుడు కొట్టలేదు సార్, ఫస్ట్ 2-3 సార్లు కొట్టిండు, ఈ 3rd టైం సార్. ఇక నేను ఊకోలేదు. సెకండ్ సారి ఒక్కసారి మా అమ్మకి చెప్పిన, అమ్మకి చెప్తే ఎందుకు కొట్టిండు రా అనేసరికి నేను లైట్ తీసుకుని. ఇక 3rd టైం మాత్రం బాగా కొట్టిండు సార్. నేను చేసిన టెర్రస్ ఎక్కి జాక్కున్నా సార్. నైట్ 10కి వచ్చిండు, వచ్చి పిలిచి నైట్ పెట్రోల్ వాలిగిన పెన్సిల్ పెన్ను పోయినా బుక్ పోయినా మిమ్మల్ని అడుగుతాను అన్న వాళ్ళే సార్. సండే రోజు మాకు ఈవినింగ్ మూవీ పెడతారు సార్. మూవీ చూడకుండా బయట డార్మెంటరీ ఇంకా సార్ చీకట్లా ఇద్దరం కూర్చొని మాకు తోడండి ఇద్దరు తీసుకుపోయినాం సార్. ఏడ్చుకుంటా ఆడ కూర్చొని మన బతుకు ఇట్లా అయింది ఇట్లా కొట్టినని ఆడ కూర్చొని కావాలి కాసినాం సార్, వాచ్మెన్ లెక్క. అయితే ఏమైంది మళ్ళీ 11-10కి వచ్చింది సార్. నైట్ వచ్చి పిలిచారు, మేము పోలే మీద జాక్కున్నాం. ఇక ఏమైంది నైట్ వచ్చి సారు పేరు రాసుకున్నాడు రూమ్లో ఎవరెవరు ఉంటారని.
పేరు రాసుకుని మళ్ళీ పొద్దున వచ్చి లేపి నైట్ నిద్ర పట్టలేదు సార్, ఏళ్ళు వలిగింది మొత్తం లప్ అని ఉంది సార్. వచ్చింది బాగా బ్లడ్ అంతా పోయినసరికి నేను ఏం చేసిన కొట్టిన 3:30 కొట్టిల్లు సార్, 3:30 నుంచి 4:30 వరకు బరాబర్ కొట్టిల్లు సార్. కొట్టిన వాళ్ళే మేము ఏం చేసిన ఊడ్చా అంటే ఎవరో ఒక నంబర్ ఫోన్ తీసుకొని మా నాన్నకి చెప్పిన డాడీ ఇట్లా కొట్టింది సార్ అన్న వాళ్ళే. సరే అని నేను అత్త అని చెప్పిండు. పొద్దున మా వాళ్ళు వచ్చారు గేట్ కాడ అలా రమ్మన్నా వచ్చి కలుద్దామన్నా కూడా సార్ ఇట్లా ఎట్లా అంటే మొత్తం బెదిరించుడు సార్. మేము పంపించాం ఇలా సెకండ్ సండే కాదు, సెకండ్ సండే రావాలి, ఫ్రూట్స్ తీసుకొని వచ్చింది సార్ చూద్దామని. వచ్చేసరికి నేను పడిపోయినా సార్, కళ్ళు తిరిగి పడిపోయినాక అంతా గుర్తులేదేం. అయితే మేడం చపాతీ పూరి తినిపించింది, సునీత మేడం ఉండే డ్యూటీలో. అయితే వచ్చింది, అయితే పేరెంట్స్ కూడా ఇన్ఫార్మ్ చేయలేదు సార్. ఇక లోపలికి వస్తే నన్ను చూసి మా వాళ్ళు ఎడతారని పెద్ద ఇష్యూ అయితే లోపలికి పంపించలే. 2 గంటలు బయట అయిపోయింది సార్. మా డాడీ 100కి ఫోన్ చేసి 100 డయల్ చేసేసరికి ఎస్ఐ సార్ కానిస్టేబుల్ సార్ ఇద్దరు వచ్చేసరికి ఆయన కానీ పంపించలేదు సార్. పోయి వాళ్ళ ఇంట్లో క్వార్టర్స్లో జాక్కున్నాడు. ఇక ఎట్లా పెద్ద ఇష్యూ అవుతా అని వచ్చేసరికి ఇక మా డాడీ సార్ ఇట్లా గేట్లోకి వెళ్ళి చేయి పెట్టింది సార్ మా డాడీ కాలర్ పట్టడానికి. ఇట్లా వెనక జరిగేసరికి ప్రెస్ వాళ్ళు అందరూ ఉండే సార్. మా డాడీ తీసుకొని వచ్చిండు ఒక ప్రెస్ అయినాడు, వీడియో తీసిండు. బయటికి వెళ్ళి ఎస్ఐ సార్ అడిగిండు పంపిస్తారో పంపించిండు. ఎస్ఐ సార్ వచ్చి నువ్వు దెబ్బలు ఇవన్నీ ఫోటోలు తీసుకున్నాడు సార్, మొత్తం గమలుకి పోయినాయి. నాకు ఇంకొక కేక్ తీరేసి కానీ అనేసరికి ఇక మే అన్నాం సార్. అన్న వాళ్ళే ఇక మా వాళ్ళు వచ్చి మాట్లాడేసరికి ఏం సార్ ఇట్లా రీజన్ అడిగితే ఏం చెప్తాడు సార్. మొత్తానికి తప్పు ఉన్నా అంటే తప్పేం లేదని చెప్తాను సార్. నాకేంటంటే తప్పు తెలియాలి సార్, నన్ను ఎందుకు కొట్టిండే తెలియాలి. ఇదే ఇష్యూ అయ్యి వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఈరోజు జిల్లా కలెక్టర్ కూడా ఫిర్యాదు చేయడం జరిగిందంట. జిల్లా కలెక్టర్ కూడా ఆర్సీఓకి వెంటనే ఎండార్స్ చేసి ఆర్సీఓని ఎంక్వైరీ చేసి ఇమీడియట్ యాక్షన్ తీసుకోమని కూడా చెప్పడం జరిగిందట. ప్రిన్సిపల్తో మనం C4 ఇప్పుడే మాట్లాడే ప్రయత్నం చేసింది. మాట్లాడుతూ కూడా ఆయన విద్యార్థిపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నాడు. విద్యార్థి దొంగ అని చెప్పి, విద్యార్థి హోమోసెక్స్లో పాల్గొంటాడు, విద్యార్థి సిగరెట్ తాగుతాడు. మరి విద్యార్థి పట్ల సిగరెట్ తాగినప్పుడైతే మెడికల్ టెస్టులు చేస్తే వివరాలు బయటకు వస్తాయి కదా సార్ అంటే కూడా నేను చేయలేదు సార్, ఆయన మీద ఆరోపణలు వస్తాయి, ఇలాంటి దాడులు చేస్తారా సార్ అంటే తప్పనిసరి పరిస్థితులలో దాడులు చేసినామని కూడా కొట్టినామని కూడా ఆయన కొట్టింది ఒప్పుకుంటుండు. రక్తం గారేలాగా కొట్టిందని కూడా చెప్తాను. ఆయన ఒక రౌడీ షీటర్ లాగా బిహేవ్ చేసి విద్యార్థుల పట్ల బిహేవ్ చేసిండు. ఇదే పద్ధతి ప్రిన్సిపల్ కొనసాగితే అక్కడ సుమారుగా ఒక 40 నుండి 50 మంది విద్యార్థులు కూడా బయటికి పోయే పరిస్థితి ఉంది. అంతేకాకుండా ఈ ప్రిన్సిపల్ ఎక్కడ ఉద్యోగం చేసినా కూడా విద్యార్థులకు భద్రత లేకుండా పోతుంది. ఆయన చంపే ప్రయత్నం కూడా చేస్తాడు. ఆయన ఒక సైకో, ఆయన పూర్తిగా కూడా C4 మాట్లాడితే ఆయన వ్యవహారం పూర్తిగా కూడా సైకోలా ఆయన కనబడుతుంది, రౌడీ షీటర్లా బిహేవ్ చేస్తుంది. కాబట్టి ఇలాంటి ప్రిన్సిపల్ని రాష్ట్ర ప్రభుత్వం కానీ జిల్లా యంత్రాంగం కానీ వెంటనే ఆయన సస్పెండ్ చేసి ఆయన ప్రజెంట్గా ఈ విద్యార్థులకు సంబంధించి ఎలాంటి పోస్టింగ్ చేయకుండా ఏదైనా లూప్ లైన్లో అటెండర్గా పెట్టుకోవాల్సి ఉంటుంది తప్ప ఆ ప్రిన్సిపల్ని ఇట్లా ఏ పాఠశాలలో కానీ ఏ కళాశాలలో కానీ ఇన్ఛార్జ్ ఇచ్చినా కూడా విద్యార్థులకు భద్రత లేకుండా అవుతుంది. విద్యార్థులను చంపే ప్రయత్నంలో ఆయన పూర్తిగా కూడా సైకోగా బిహేవ్ చేస్తుండే. ఆయనకు మరి ఆయన కుటుంబ నేపథ్యం ఏందో ఆయన ఏందో తెలియదు కానీ పూర్తిగా కూడా ఆయన ఒక రౌడీ షీటర్గా బిహేవ్ చేస్తుంది. కాబట్టి వెంటనే జిల్లా కలెక్టర్ తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఇప్పుడే లక్షట్పేట ఎస్ఐకి కూడా కంప్లైంట్ చేయడం జరిగిందట. పోలీసులు విచారణ జరిపి ఆయన మీద చర్యలు తీసుకుంటామని కూడా పోలీసులు తల్లిదండ్రులకు హామీ ఇవ్వడం జరిగిందట. ఇప్పుడు C4 ఆయనతో మాట్లాడి మరి మీరు హత్య నేరం కింద పరిగణించవచ్చు కదా సార్, ఒక విద్యార్థి రక్త ఎల్లలా కొట్టి చంపే ప్రయత్నం చేసిరంటే కూడా ఆయన దగ్గర జవాబు లేకుండా పోయింది. ఇంటెన్షనల్గా కొట్టినా నేను అనేది ఆయన మాటలలో క్లారిటీ వస్తుంది. కాబట్టి వెంటనే అలాంటి ప్రిన్సిపల్పై తగు చర్యలు తీసుకోవాలని కూడా C4 కోరుతుంది. ఆయన ఇదే పద్ధతి కొనసాగి ఆయనపై చర్యలు లేకపోతే C4 మన సమాజం కూడా ఆయన వెంబడి పడుతుంది. ఆయనను సస్పెండ్ చేసే వరకు కూడా విద్యార్థికి న్యాయం చేసే వరకు కూడా విద్యార్థికి అండగా ఉంటుంది. మళ్ళీ అన్నీ అవుతాయి. మళ్ళీ వీళ్ళ పేరెంట్స్ వచ్చి మళ్ళీ మా దగ్గర చెప్తారు సార్ మీరు చూసుకోండి సార్, మా పెట్టెలు వదులుతాయి, పైసలు పోతాయి, బట్టలు పోతాయి అని వాళ్ళు సార్ 100 మంది పేరెంట్స్ నన్ను అడుగుతున్నారు సార్ రోజు వచ్చి. సార్ ఇక్కడ ఎవరు చేస్తుండ్రు, నాకు ఎంక్వైరీలు కావాలంటే ఎవరు దొరకలేరు సార్, ఎవరు ఎవిడెన్స్ చూపిస్తలేరు, బయటికి వస్తలేరు వాళ్ళు. సార్ మరి ఇప్పుడు వాళ్ళని ఎంక్వైరీ ఎట్లా ప్రూవ్ చేయగలుగుతున్నారు ఉంటున్నా సార్? అది ఉమనైజర్ అని మీరు ఒక ఆరోపణ చేస్తున్నారు, పెట్టెలు పగలగొట్టినని మీరు ఆరోపణ చేస్తున్నారు. సిగరెట్ తాగుతానైతే ఇప్పుడు మెడికల్ టెస్ట్లు చేస్తే ఎవిడెన్స్ అయితే బయటకు వస్తాయి కదా సార్? ఉంటాయి సార్, ఉంటాయి. మరి మెడికల్ టెస్ట్ చేసే ప్రయత్నం చేస్తే అయిపోయేది కదా సార్? సార్ we want the gang sir, we want gang who are doing all గ్యాంగ్ కావాలంటే ఒకరిని చంపితే రాదు కదా సార్? చంపుతున్నామా సార్? రక్తాలు ఎలా కొడతారు, సొమ్మసిల్లు పడిపోతే చనిపోతే ఎవరు బాధ్యులు సార్? తల్లిదండ్రుల కరువు నీకు కాదు కదా సార్? సార్ నేను ఆల్రెడీ వాడు శ్రీకృష్ణ ముందు ఒకసారి ఇట్లనే ఉంటే నేను ఫోన్ చేసి వాళ్ళ డాడీని రమ్మని ఫోన్ చేస్తే వాళ్ళ డాడీ రెస్పాండ్ కాలేదు. ఎవరు సార్? శివకృష్ణ వాళ్ళ డాడీ. ముందే సార్ రమ్మంటే రాలేదు.
ఇన్ఫర్మేషన్ లేదా సార్, నా దగ్గర ఉన్నారు పేరెంట్స్, మీరు లైవ్ లో సరే సార్, నేను ఉన్నారు, నంబర్ ఇస్తాను సార్. నంబర్ నేను డైల్ చేసి చెప్తా. వాళ్ళది ఏ డేట్ లో ఉందో లైవ్ నేను లో చూడాలి. ఉన్నారు. పిల్లోడిని కొడుతున్నారు అని చెప్పినాక వాళ్ళు సండే వచ్చారు, లేకపోతే వాళ్ళకి సెకండ్ సండే రావాలని తెలుసు, వాళ్ళకు ఆ స్కూల్కి కాలేజీకి ఉన్న సిస్టమ్స్ అన్ని కూడా తెలుసు సార్. సెకండ్ సండే వాళ్ళు రావాలని అంటే దేనికి అంటే వాళ్ళు అసలు యాక్చువల్లీ వాళ్ళకి పర్మిషన్ ఉంది అని చెప్తే నేను వాళ్ళ లోపల రానిస్తుండే కదా సార్. మీరు విద్యార్థుల పట్ల మీ దాష్టికంగా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వచ్చి వాళ్ళు వచ్చారు సార్. మీరు దాడి అంటే చేసి వాళ్ళకి ఎట్లా రక్తాలు ఎలా ఇన్ఫర్మేషన్ వచ్చింది సార్? కొడుతున్నారని చెప్పి సరే సార్, ఇన్ఫర్మేషన్ ఎట్లా వచ్చింది? ఏ హౌస్ మాస్టర్ చెప్పారు అంటే ఇన్ఫర్మేషన్ ఎట్లా మీ వచ్చింది? ఎంప్లాయీసే చెప్పారు సార్, మీ కొడుకు చచ్చిపోయేలా ఉండి రండి అని చెప్పి మీ ఎంప్లాయీసే చెప్పారు సార్. మీ ఎంప్లాయీసే చెప్పారు. మీరు మీ వైస్ ప్రిన్సిపల్ సాగర్ అని చెప్పి మీరు ఇద్దరు కలిసి రెండు స్టిక్స్తో కొట్టి రక్తాలు వెళ్తున్నాయని చెప్తే వాళ్ళు రాత్రి నిద్రపోలేక తెల్లారి లేసి మీ దగ్గరకు వచ్చింది సార్. సార్ మాకు వాళ్ళ మీద ఏమంత లేదు సార్. వాళ్ళు ఏం లేకపోతే ఇప్పుడు ఉమనైజర్ అని చెప్పి మీరే ఆరోపిస్తున్నారు ఒక స్టూడెంట్ పట్టుకొని. అంటే ఇవన్నీ అంటే ఒక స్టూడెంట్ కు తెలియని నేరాలను మీరు నేర్పుతున్నారు. ఉమనైజర్ అంటారు. ఇప్పుడు సిగరెట్ తాగితే మెడికల్ టెస్ట్ చేయండి సార్. పిల్లలు చెప్పింది సార్. పిల్లలు చెప్తే బాధ్యత లేదు సార్. మెడికల్ టెస్ట్ చేస్తే రిపోర్ట్ వస్తుంది కదా. పిల్లలు ఎస్ఐ సార్కి చెప్పింది. అవును సార్, ఎస్ఐ సార్కి చెప్తారు. ఇప్పుడు అబ్బాయికి మెడికల్ టెస్ట్లు చెప్పండి. ఇప్పుడు మీరు పిల్లలకి ఏం చెప్తారు? లేకపోతే ఆ పిల్లల్ని కూడా మీరు కొట్టి అమ్ముతారు కదా. నేను వాళ్ళని మీరు సేఫ్గా ఇప్పుడు నిజంగా కూడా మీ మీద హత్య నేరం కేసు పెట్టాలి సార్. మీరు రక్తాలు వెళ్ళాలా పోరాలు ఎట్లా కొడతారు సార్? మీరు పిల్లల్ని ఇష్టం ఉన్నట్టు కొట్టడానికి హక్కు ఎక్కడి సార్? మీకు పోలీస్ లేదా సార్? తల్లిదండ్రులు లేరా? సార్ నా ఇంటెన్షన్ వేరు సార్. ఏంటి సార్, చంపేస్తావా? నీ ఇంటెన్షన్ చంపేస్తావా? లేదు సార్. స్టూడెంట్ చంపేస్తావా సార్ నువ్వు? నాకు అసలు అబ్బాయి గురించి నాకు తెలియదు. ఆయన మీద ఇన్ఫర్మేషన్ నాకు వచ్చింది. ఇన్ఫర్మేషన్ వస్తే వెరిఫై చేసుకోవాలి సార్. ఆరోపణలు క్లారిటీ ఉన్నాయి కదా. ఇప్పుడు మీరు దొంగతనం చేస్తారంటారు, మీరు దొంగ అని చెప్తారా ప్రిన్సిపల్ అని చెప్పుకుంటారా? ఇప్పుడు నేను దొంగనే ఎందుకండి సార్? మరి ఆరోపణలు వస్తే క్లారిటీ ఎట్లా తీసుకోరు సార్ మీరు? ఇప్పుడు స్టూడెంట్ మీద దొంగతనం ఎట్లా మీరు మోపుతారు సార్? ఇప్పుడు ఆయన దొంగతనం అయితే 5 సంవత్సరాలు అక్కడ ఎక్కడ ఉంటారు సార్? హాస్టల్లో. సార్ ఇక్కడ పెట్రోల్ తగులుతున్నాయి సార్. అవును సార్, వెరిఫై చేసుకోవాలి. ఈ ఇద్దరిని కొట్టి చంపుతా కాదు అంటున్నా నేను. చంపనీకి ఎందుకు చేస్తాను? చంపకపోతే ఇప్పుడు తెల్లారు వాళ్ళ పేరెంట్స్ రాకపోతే మీరు చంపేవాళ్ళట. అప్పటికే వీళ్ళు పైకి ఎక్కిరట. ఎందుకు సార్ పైకి ఎక్కడెక్కడిది? పైకి ఎక్కడ ఎక్కిండ్రు? టెర్రస్ ఎక్కి జాక్కున్నారట సార్. మీ వేధింపులు భరించలేక మీరు చంపుతా అని తిరుగుతా అంటే. ఎక్కడ చంపినాం సార్? నేనేం అట్లా ఏమనలేదు. వాళ్ళ మీద అలిగేషన్స్ ఏం చెప్పలేదు. అట్లా నేనేం చెప్పలేదు వాళ్ళని. నేను చంపుతాను సిగ్గుగా అనిపిస్తలేదు సార్? నాకు అనిపిస్తలేదు కాదు, పిల్లలు చెప్పి సిగ్గుగా అనిపిస్తలేదు సార్? ఒక స్టూడెంట్ మీకు ఏం అనిపిస్తలేదు సార్? హ్యాబిచువల్ సెక్స్ లో ఇద్దరు మేల్స్ పాల్గొంటారని చెప్పుకోవడానికి మీకు ఏం అనిపిస్తలేదు సార్? పిల్లలు చెప్పిండ్రు సార్. పిల్లలే కంప్లైంట్. పిల్లలు ఎట్లా చెప్తారు సార్? హ్యాబిచువల్ సెక్స్ నడిచినప్పుడు మీతో అయితే అప్పటికప్పుడు చెప్పాలి కదా. ఇవాళ నువ్వు వచ్చిన 20 రోజుల తర్వాత ఇది జరుగుతుందని ఎట్లా అనుకుంటారు సార్? ఇన్ని 5 సంవత్సరాలుగా లేని ఆరోపణలు ఇప్పుడు ఎందుకు వస్తున్నాయి సార్? సార్ మేము వచ్చిందే ఇట్లా లోపల నడుస్తుందని ఇన్ఫర్మేషన్. అంటే మీరు తోపు ఆఫీసరు, మీరు వస్తే అన్ని సెట్ చేస్తారు అంటే మీరు ఎట్లా వస్తారు సార్? ఇప్పుడు ఒక పిల్లాన్ని కొట్టే హక్కు ఎక్కడిది? రక్తం వెళ్ళేలా కొట్టాడు ఎక్కడ సార్? అంటే మీరు సెట్ చేస్తారని పంపడానికి ఎవరు? మీ శ్రీధర్ పంపిర్రా? మీ డీసీ వారు? అట్లేం లేదు, నాకు ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చినా కదా సార్, అంతే. నేను మరి వచ్చిందే అందుకు ట్రాన్స్ఫర్ అయిందే అంటారు, ఒకసారి వచ్చిందే ఇది సెట్ చేయడానికి అని అంటారు కదా. అదే పోస్ట్ కి వచ్చినాక మేము చూసుకోదా? అంటే చంపేస్తారా? పోస్ట్ కి వస్తే పిల్లలు చంపేస్తారా? ఎందుకు చంపుతాం సార్? ఎందుకు చంపుతాం? టెర్రస్ ఎక్కి పిల్లలు చనిపోయే ప్రయత్నం చేసింది సార్. ఇప్పటికి కూడా మీ వేధింపులు చాలా ఉన్నాయి సార్. లేదు, నేనేం చేయలేదు. వేధింపులు వాళ్ళని ఏమన్నా ఇట్లా అన్నా ఏమనలేదు నేను. ఇప్పుడు తల్లిదండ్రులతోనే మీరు దాడి చేయడానికి రౌడీలా బిహేవ్ చేసి పిల్లల్ని ఎంత హరాస్ చేస్తారో అర్థం కావట్లేదు సార్. ఏం లేదు, నేను పేరెంట్స్ ఏమనలేదు, పర్మిషన్ లేదు, మీరు లోపల రావచ్చు సార్ అని చెప్పిన. ఇలా కాదు, అదే మీ వీడియో పంపించమంటారా? ఒకసారి క్రాస్ చెక్ చేసుకుంటారా? క్రాస్ చెక్ చేసుకుంటా పంపించండి. నేను ఏమన్నా అంటే సార్ పర్మిషన్ లేదు నేను పంపాను, హౌస్ మాస్టర్ పర్మిషన్ ఉందా? ఏ హౌస్ మాస్టర్ పంపించాడు చెప్పండి, మేము పంపిస్తాం లోపలికి. ఇవాళ పర్మిషన్ లేదు, సెకండ్ సండే లేదు. సెకండ్ సండే ఉంటది కానీ ఈ రోజు కాదు సార్. మీరు ఎందుకు వచ్చిండ్రు, ఎందుకు ఇస్తారు? ఇవన్నీ లోపల పెట్టెలు పగిలితే చాలా ఇష్యూస్ లోపల నడుస్తున్నాయని చెప్పిన సార్. పెట్టెలు పగలగొట్టినప్పుడు పేరెంట్స్ ఉంటారు కదా. నిజంగా నేను పెట్టె పగలగొడితే మీ స్థానిక పోలీస్ స్టేషన్ కంప్లైంట్ చేయాలి కదా. పెట్టెలు పగులుతున్నాయని లోపల చాలా 100 మంది చెప్పినప్పుడు ఇద్దరే నేరం ఎందుకు చేస్తారు అంటున్నా సార్. మీకు అర్థం కావట్లేదు. 100 మంది చేస్తే ఇద్దరే మీకు ఎందుకు టార్గెట్ అంటున్నా నేను.
ఇప్పుడు పిల్లలు వచ్చి వీళ్ళ పేర్లు చెప్పింది సార్. సార్ వీళ్ళ పిల్లలు వచ్చి వీళ్ళ పేరు చెప్పింది. ఇప్పుడు రేపు లక్షపేట పరిధిలో ఏదైనా దొంగతనం జరిగి రోనాల్డ్ కిరణ్ సార్ దొంగతనం చేసిర్రు అంటారు, మీరు దొంగనేనా? ఆల్రెడీ ముందు ఒకసారి శివకృష్ణకి నేను చెప్పినా ఇట్లాంటి దాంట్లో ఇన్వాల్వ్ కాకున్నా నీకు మీరు ఇప్పటికీ 2 సార్లు కొట్టినప్పటికీ అబ్బాయి వాళ్ళ పేరెంట్స్ చెప్పుకోలేదు. నిన్న మాత్రం తీవ్రతరంగా కొట్టి రక్తాలు వెళ్ళలా కొట్టి చనిపోయే పరిస్థితిలో ఆయన సొమ్మసిల్ పడిపోతే లాస్ట్కి ఈ ఇష్యూ వాళ్ళ తల్లిదండ్రులకు పోయింది. అబ్బాయి చెప్పుకునే పరిస్థితి లేకపోయినా కూడా ఈ ఇష్యూ మాత్రం బయటికి వచ్చింది. అయినప్పటికీ మీరు పోలీసులు వస్తే పోలీసులను రానియారు, పేరెంట్స్ వస్తే పేరెంట్స్ రానియారు. వేరే పేరెంట్ బిస్కెట్ తెచ్చితే బిస్కెట్ ప్యాకెట్ గుంజుకుంటారు. ఇవ్వద్దు సార్, మరి ఇవ్వద్దు, లోపలికి రావద్దు. సెకండ్ సండే మీరు పట్టుకొచ్చి చంపి డెడ్ బాడీ ఆడ పెడితే మళ్ళీ 2 వారాల తర్వాత సెకండ్ సండే ఎప్పుడు వస్తే అప్పుడు రమ్మంటారా? అట్లా ఉండదు కదా సార్, అట్లా ఏం లేదు, అట్లా ఏం జరగలేదు. ఇప్పుడు జరిగింది ఏంటి సార్? ఇప్పుడు మీరు చేసింది ఏంది, జరిగింది ఏంది, మీకు క్లారిటీ వస్తలేదా సార్? సార్ మేము వాడు చెడు వ్యసనాలకు పోవద్దు. చెడు వ్యసనాలకు పోకపోతే మీరు చంపితే పోడా సార్? ఎందుకు చంపుతున్నాం సార్? ఇప్పుడు కొట్టిరు, తల్లిదండ్రులకు ఇన్ఫర్మేషన్ లేకపోతే నెక్స్ట్ డే కొడతారు, సొమ్మసిల్ పడిపోతారు, అనారోగ్యం. సార్ ఇప్పుడు చచ్చిపోయినాక మీరు ఎవరు రావడు కదా సార్, మీరు చచ్చిపోరు కదా, తల్లిదండ్రులు కదా, వాళ్ళ కడుపుకోతా. ఇప్పుడు ఇవాళ మీరు ఇక్కడ ఇంకొక ఉద్యోగం చేస్తారు కదా. నేను సంపన్నీకి ఆలోచిస్తుంటే నేను ప్రీవియస్ లో 2 అవును సార్, మీరు సార్ మీరు మీ సాగర్ 2 కర్రలతో కొట్టి అమ్ముతారా సార్ బక్క ఉన్న పిల్లాన్ని? నిన్న రీసెంట్ గా ఒక 1 వీక్ ముందు నిన్న ఒక జరిగిన ఇన్సిడెంట్ లో వాళ్ళని హాస్పిటల్ తీసుకెళ్ళిన అవసరం వచ్చింది. తరుణ్ ఆయన హాస్పిటల్ ఎందుకు అయినా దాని వ్యవహారం కూడా ఉంది సార్, అది కూడా బయటకు వస్తుంది. ఆయన కిటికీని ఎందుకు సార్ ఎందుకు పట్టుకెళ్ళాను సార్, వానికి అవసరం ఉంది కాబట్టి, వాడు బ్లీడింగ్ అవుతుంది కాబట్టి వాడిని ఎమర్జెన్సీ పట్టుకెళ్ళినా సార్. దాని విషయం ఆ బ్లీడింగ్ ఎందుకైందో కూడా క్లారిటీ ఉంది సార్, మా దగ్గర ఆ వీడియో కూడా ఉంది సార్. ఓకే సార్, నేను ఏమంటున్నా, ఇప్పుడు ఒక స్టూడెంట్ మీరు కింద పడితే మీరు అయితే ఇన్ఫార్మ్ చేయాలి కదా. కింద ఎక్కడ పడ్డాడు సార్? మీరు కొడతా అంటే మీ దెబ్బలు భరించలేక పడ్డాడు సార్. పడలేదు సార్, పడలేదు. అంటే ఇంకో 4 దెబ్బలు కొట్టి ఉన్న రక్తం అంతా పోయేదాకా కొడదాం అనుకున్నారా? రక్తం అంతగానే కాలేదు, మీరు దాన్ని ఇంకా ఎలివేట్ చేస్తాను అంతే. ఏంటిది ఎలివేట్ చేస్తారు? లేదు రక్తం రాలేదు అంతగానం మీరు చెప్పే అంత. అంటే మీరు కొడితే రక్తం వెళ్ళిందని అయితే క్లారిటీ ఉందా మీకు? మీరు కొడితే రక్తం వెళ్ళిందని అయితే క్లారిటీ ఉందా? అది యాక్సిడెంటల్ గా కొంచెం వచ్చింది. అవును సార్, అంటే యాక్సిడెంట్ కొడితేనైతే వచ్చిందా? హలో, మా ఇంటెన్షన్ లేదు సార్. అవును సార్, రక్తం వెళ్ళిన స్టూడెంట్ కొట్టినా ఎవరినైనా కొడితే హత్యా నేరం కింద పరిగణించవచ్చు కదా సార్? మాకు ఇంటెన్షన్ లేదు సార్. హత్యా నేరం కిందనైతే పరిగణించవచ్చు కదా సార్? మాకు ఆ ఉద్దేశం లేదు సార్. హత్యా నేరం కిందనైతే పరిగణించవచ్చా లేదా అది చెప్పండి సార్. పోలీసులు ఇప్పుడు మీ మీద హత్యా నేరం కింద కేసు అయితే పెట్టవచ్చు కదా సార్? మా ఇంటెన్షన్స్ అవి లేవు అసలు. ఏం చేసారు? ఇంటెన్షన్ లేకపోతే ఒక విద్యార్థి రక్తం వెళ్ళేలా కొట్టిరు, ఇంటెన్షన్ లేదని చెప్పడం ఏంటి సార్ మీరు? సరే సార్, పోలీసులకు తల్లిదండ్రులు ఫిర్యాదు చేసారు, పోలీసులు ఏం విచారణ చేసి మీ మీద ఏం కేసు పెడతారో చూస్తాం సార్ మేము. ఓకే సార్, థ్యాంక్ యూ.